క్షమాపణలు చెప్పడం ఏంటి మొత్తానికి తనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో మొత్తానికి అర్ధరాత్రే కొండా సురేఖ గారు మరి క్షమాపణలు కోరినట్టు తెలుస్తుంది, ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా మరి నాగార్జున గారు ఏమైనా రాజీ పడే ప్రసక్తి ఉంటుందా? మరో పక్కన కేటీఆర్ గారు కూడా పరువు నష్టం కేసు వేశారు. మరి అంటే ఇందులోనే కేటీఆర్ గారికి కూడా సమాధానం చెప్పినట్లేనా కొండా సురేఖ? ముఖ్యంగా కొండ సురేఖ మాత్రం నిన్న అర్ధరాత్రి అనుకోని పరిస్థితుల్లో చేసిందా లేదంటే అధిష్టానం ఆదేశాల వరకు చేసిందా తెలియదు, కానీ నిన్న అర్ధరాత్రి మాత్రం కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్తూ బేషరతుగా నేను మీకు జరిగినటువంటి నష్టాన్ని పూర్తించలేను, కానీ నేను చేసినటువంటి వ్యాఖ్యల్లో మీ కుటుంబానికి కానీ మీకు కానీ బాధ కలిగితే నేను క్షమాపణలు చెప్తున్నట్టు ఆమె ట్వీట్ చేసింది. అయితే వచ్చే గురువారం రోజు ఈ నాగార్జున వేసినటువంటి పరువు నష్టం దావా మీద విచారణ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేసినటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య ఇటు రాజకీయ వర్గాల్లోనూ అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోనూ ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఆమె చేసిన వ్యాఖ్యలకు అటు పార్టీ నుండి కూడా చాలామంది విమర్శలు చేశారు. అదేవిధంగా ఆమె పైన కూడా పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. నాగార్జున కుటుంబమే కాదు, అంతకుముందు నాగేశ్వరరావు లాంటి అలాంటి కుటుంబం మీద ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా అమానుషము. ఆ వ్యాఖ్యల పట్ల అందరూ కొంత నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫిలిం ఇండస్ట్రీ నుండి కూడా ఆమె పట్ల వ్యతిరేకత ఉంది. కానీ దీన్ని కేవలం నాగార్జున కేవలం వ్యాఖ్యల కోసమే వీటి మీద క్షమాపణలు చెప్పడమే కాదు, ఆయన పరువు నష్టం దావా వేశారు. అది గురువారం నాడు ఆ విచారణ జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కొండా సురేఖ ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొత్తానికి మాత్రం కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం ఇది మొదటిసారి కాదు. మొన్న జరిగినటువంటి ఆ ఓఎస్డీ విషయంలో కూడా ఆమె కుటుంబం పట్ల ఆమె కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటి మీద కూడా సీఎంకు క్షమాపణలు చెప్పింది. అది ఒక 15-20 రోజులు కాకముందే ఈ రోజు నిన్న అర్ధరాత్రి ఆమె ట్వీట్ చేసి నాగార్జునకు క్షమాపణలు చెప్పడమే కాకుండా నాకు వ్యాఖ్యల పట్ల మీరేమన్నా ఇబ్బంది పడ్డా, మీరేమన్నా మానసికంగా క్షోభకు గురి అయినా కూడా నేను క్షమాపణలు చెప్తున్నా, దీన్ని నేను వెనక్కి తీసుకుంటున్నా అన్నట్టు విషయాన్ని కూడా ట్వీట్లో మంత్రి కొండా సురేఖ చెప్పింది. ఇది అంటే నాగార్జున ఏ విధంగా తీసుకుంటాడు, రేపు కేసును విడ్రా చేసుకుంటాడా లేదు అంటే ఇంకెవరన్నా జోక్యం చేసుకుంటారా అన్నటువంటి విషయాన్ని మనం చూడవలసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే, ఒక తప్పుతో హీరో నుంచి విలన్గా మారా, సమాజం పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యా.